ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవించాలి. సమృద్ధిగా బ్రతకాలి, బాగా బ్రతకాలి అనే ఆలోచనల చేత ప్రతిరోజు మనిషి హృదయం కొట్టుమిట్టాడుకుంటూ ఉంది. మరొక రోజు మీ అందరితో దేవుని యొక్క కృపగల వాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మల్ని దీవిస్తూ ప్రతిరోజు ఆయన యొక్క జోముగల మాటల చేత ఒకరినొకరు బలపరుచుకుంటూ సాగిపోతున్న ఈ జీవన యాత్రలో మరొక రోజు ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ ధనము, నీ అందచందాలు, నువ్వున్న పరిస్థితులను ఆయన చూడటం లేదు. నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన ఇస్తున్నటువంటి ప్రతిరోజు ఆయనకి మహిమ తెచ్చునుగాక. పిల్లరా, మరి అందరం కూడా బాగుండాలి, అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అయితే ఏం చేయాలి, ఏం చేస్తే అలా ఉంటుంది అని చాలామంది ఏవేవో చేస్తారు. కానీ మీకు నాకు దేవుడు బోధించేటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలస్సీయులకు రాసినటువంటి పౌలు గారి పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 16వ వచనం చివరి మాటలో పౌలు గారు కొలస్సీయులకు ఆయన చెప్తున్న మాటలో ఈ మాట ఉంటుంది. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించాలి అంటే వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఏమండి, ఉన్నతంగా జీవించాలంటే ఈ లోకంలో అనేకమైన వాటిని కలిగి ఉండాలి. లోకానుసారమైన ఉన్నత స్థితి, అదే గౌరవప్రదమైన స్థితి అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుని యొక్క వాక్యం పౌలు భక్తుని ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మనం ప్రత్యేకమైన వారం, ప్రత్యేకించబడిన వారం. కాబట్టి క్రీస్తు వాక్యం ఎవరి వాక్యం అండి? క్రీస్తు యేసు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా ఉండాలి. వాక్యమే ఆధారమని, వాక్యమే బాధల్లో నెమ్మదని, వాక్యం గురించి గొప్పగా కబుర్లు చెప్పటం కాదు. ప్రియులారా, నేటి సమాజంలో వాక్యాన్ని బల్లగుద్ది లేదా మైకులు విరిపేసి లేదా మరి ఆ యొక్క మీడియా నిండుగా నింపేసి ఎక్కడ చూసినా సరే వాక్యం 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 కనిపిస్తుంది కాదు. కానీ వాక్యం కనిపిస్తుంది, కానీ జీవితాల్లో అది కనబడటం లేదు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, క్రియలను బట్టి మీరు ఆయనని ఎరుగనన్నట్టు ఉన్నారు. క్రియలను బట్టి మీరు ఆయనను ఎరుగను అన్నట్టు ఉన్నారు అని పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. నిజమే, చెప్పేటి వాళ్ళు ఆ యొక్క ఇంటర్నెట్ వేదికగా ఆడ మగ తేడా లేకుండా భలే వాక్యాలు చెప్తున్నారు పిల్లరా. కానీ క్రియలను బట్టి దేవుడు చూడగా వారిలో వారు బోధించిన వాక్యం కనబడటమే లేదు అని మరి ఎన్నో సంవత్సరాల క్రితమే మరి పౌలు గారు చెప్పడం గమనిస్తాం. అయితే వాక్యం మనలో సమృద్ధిగా జీవించినప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యానుసారంగా ఫలిస్తాం, వాక్యానుసారంగా నెలకి కాపులు కాస్తాం, వాక్యానుసారంగా ప్రతిరోజు జీవిస్తాం. అవును కాదు? అదే ప్రభు కోరుకుంటున్నటువంటి నేటి వాగ్దానం. ఇదిగో మీలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనీయుడి. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, లేదా ఫలానా గొప్ప ఆయన, ఫలానా గొప్ప స్పీకరు, ఇవి వినిపిస్తుంది. కానీ ఇది క్రీస్తు వాక్యమా?
ఇది క్రీస్తు బోధించిన వాక్యంలో ఇది ఉందా అని పసిగట్టే హృదయాలు, జ్ఞానము రోజు రోజుకి కరువైపోతుందేమో. అందుకే పౌలు గారు కొలస్సీ సంఘంలో మరి వాక్యం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు వాక్యము ఏమండి మరి సమృద్ధిగా మీలో నివసిస్తుందా? నివసిస్తే మనం గొప్పగా అభివృద్ధి చెందుతాం. మరి 119వ కీర్తనలో ఓ మాట చదివి నేటి ఉదయకాల వాక్యాన్ని ముగించుకుందాం. ఏమిటా మాట? 119వ పెద్ద కీర్తన 130వ మాట. నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి అంటే దాని అర్థం నీలో వెలుగు ఉంటుందని, తెలివితేటలు ఉంటుందని. ఏమండి, తెలివి లేని వారికి తెలివి మరి ఆ కృపగల దేవుడు అందిస్తాడు. నా జనులు తెలివి లేని వారని, జ్ఞానము లేక నశిస్తున్నారని దేవుడు వాక్యంలో బాధపడినట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా ఉదయకాల వాక్య వాగ్దానం ఏంటంటే మీలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. వాక్య సమృద్ధి మంచిది. ఇతరత్ర లోకానుసారమైన సమృద్ధి అది నీతో రాదు, నీకు నిజమైన మేలు చేయదేమో అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలిగింది. మరి ఆయన తట్టు చూడగా వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను, సిగ్గుపడకుండా ఉంది. అటు కృప దేవుడు మనకి వాక్య సమృద్ధిలో దీవించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, ఈయన మాటలను బట్టి మా ప్రతి దైనందిన జీవితం సమృద్ధిగా ఉండునుగాక. ప్రతి దైనందిన జీవితం రక్షణలో ఉండునుగాక. సురక్షితంగా మీ నామం పేరట మేము చేస్తున్న ప్రతి పనిలో నీ వాక్య సమృద్ధి సహాయం మా అందరికీ దయచేయమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.